హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా హైరింగ్ అనేది నేను పోస్ట్ సెక్షన్‌లోనే పోస్ట్ చేస్తాను. ఎప్పుడైనా సరే వీడియోలో చెప్తాను కొన్ని. ఎందుకంటే కొన్ని పైథాన్ డెవలపర్, డేటా అనలిస్ట్ ఇలాంటి రోల్స్ ఉన్నప్పుడు నేను వీడియోస్‌లోనే చెప్తాను. ఓకే. లెట్ మీ స్టార్ట్ ద వీడియో. ఓకే. ఫస్ట్ వచ్చేసేసి మనకు కోడెక్స్. ఓకే. ఇందులో మనకి జూనియర్ డెవలప్‌మెంట్ రోల్ ఉంది. సో, క్రియేట్ ఇంజినీరింగ్ డెవలపర్ ఫోకస్డ్ ఆన్ బ్లాగ్ పోస్ట్, ట్యుటోరియల్స్ అండ్ సోషల్ మీడియా. అంటే ఇట్స్ లైక్ ఏ సోషల్ మీడియా అన్నమాట. మీరు బ్లాగ్స్ క్రియేట్ చేయడం గానీ, అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇదైతే ఫ్రెషర్స్ జాబే. సో, ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు. లైక్ దిస్ 1 మినిట్. ఇక్కడ చూసుకోవచ్చు మీకు పీహెచ్‌పీ స్టూడెంట్ సీఎస్‌పీ ఆఫర్స్ ఎ స్టైపెండ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ $2000 పర్ మంత్ అంట. $2000 అనేది మెన్షన్ చేశారు. పర్స్యూయింగ్ ఎ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పర్స్యూ చేస్తున్నా కూడా పర్లేదు. కోడెక్స్‌లో మీరు వర్క్ చేయొచ్చు. ఒకసారి అప్లై చేసుకోండి. రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అంత ఈజీగా మనం ఏం వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటొచ్చేసి చాలా మంది నన్ను పైథాన్ జాబ్స్ అడుగుతున్నారు. సో, దానికోసం నేను ఈరోజు పైథాన్ రోల్‌కి పోస్ట్ చేస్తున్నాను. ఇది కూడా ఫ్రెషర్స్‌దే. పైథాన్ డెవలపర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కస్టమ్ సొల్యూషన్స్ త్రూ మోడల్ ఏఐ. పైథాన్ అంటేనే ఇప్పుడు ఏఐ మీద ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. నార్మల్ పైథాన్ డెవలపర్స్‌ని అయితే అస్సలు తీసుకోరు. ఏఐ నాలెడ్జ్, మెషిన్ లెర్నింగ్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీకు కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఏఐ మోడల్స్, ఏఐ ఫ్రేమ్‌వర్క్, ఏఐ ఆర్కిటెక్చర్, లేటెస్ట్ ఏఐ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్. రివ్యూ ఏమన్నా మీరు ఏ ప్రొడక్ట్స్ అయినా కంప్లీట్ చేసారా ఏఐతో? ఇలానే అడుగుతారు. పైథాన్ అంటేనే కొంచెం వేరే వాటికన్నా ఏఐ గురించి పెద్దగా డిస్కస్ చేయరేమో గానీ, పైథాన్ అనంగానే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏఐ మోడల్స్ ఏమేమున్నాయి? యూజర్ స్కోరింగ్ ఆల్గోరిథమ్స్ గురించి ఎక్కువ అడగడం ఇలానే ఉంటుంది. ప్రొడక్షన్ మోడల్స్ గురించి అడగడం ఇలానే ఉంటది కాబట్టి, సో, పైథాన్ అనేది నేర్చుకున్న వాళ్ళు ఏఐ గురించి కూడా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైడ్ హౌస్. గైడ్ హౌస్‌లో వచ్చేసి మనకి అసోసియేట్ రోల్ అయితే ఉంది. ఇది రోల్ తిరువనంతపురంది. తిరువనంతపురం అంటే మనకి కేరళ సైడ్. ట్రావెల్ క్లియరెన్స్ ఏం లేదు కానీ అసోసియేట్ రోల్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎస్‌డిఎల్‌సి, నాలెడ్జ్ ఆఫ్ హుక్ కాన్సెప్ట్స్. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్లేదు గానీ, మీ దగ్గర మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్తున్నారిక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. రియాక్ట్, యాంగులర్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్ ఇలాంటి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే బెటర్. ఓకే. బేసిక్ ఆఫ్ ది నాలెడ్జ్ అన్నా ఉండాలి అని అర్థం. అంటే ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో చాలా వరకు ఇస్తున్నారు గదా! అనేసి అన్ని స్కిల్స్ మన దగ్గర ఉండాలని ఏం కాదు. బట్ దాంట్లో కనీసం మీకు మినిమమ్ నాలెడ్జ్ అంటే మినిమమ్ బేసిక్ స్కిల్స్ వాట్ ఈస్ ఇట్ అన్నన్నా తెలియాలి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనంగానే ఇప్పుడు సపోజ్ ఫ్రెషర్‌కి ఏడబ్ల్యూఎస్ అంటే ఏందో తెలీదు. హౌ ద పైప్‌లైన్స్ విల్ వర్క్, హౌ ద డిప్లాయ్‌మెంట్ విల్ వర్క్ ఇవన్నీ వాళ్ళకి తెలీదు. బట్ ఏం జేయొచ్చు ఇక్కడ బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ అన్నా వాళ్ళకి తెలిసుంటుంది అన్న ఒక స్కోప్‌తోనే ఈ స్కిల్స్ అన్నీ పెడతారు. ఓకే. సో, మీరెవరైనా సరే ఆ స్కిల్స్ ఉంటే కనీసం వాట్ ఈస్ వాట్ అన్నా తెలుసుకోండి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. ఓకే. సో, ఈరోజైతే 3 జాబ్సే నోటిఫికేషన్స్. ఇవైతే అప్లై చేసుకోండి. నేను ప్రీవియస్‌గా మన పోస్ట్ సెక్షన్‌లో చాలానే పోస్ట్ చేశాను. వాటిని కూడా అప్లై చేసుకోండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.